చూసినా బయట చూసినా ఈడ చూసినా లేదు. ఏంది ఆడికెళ్ళి తిరుగుతావు? ఏమైందంత గలిగలు తిరుగుతావుగా? గలిగలి కాదు పిసోడా, అప్పటి నుంచి మన గీత కనబడతలేదు, అందుకే ఆగమైతుందంతా. ఏంది గీత లేదా? అరే మధు, వాళ్ళ దోస్తులు స్వప్నవును సైడ్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి పోయి చూడు. ఆడగిట్లా లేదనుకో అలా తీసుకుని రాపోరా. ఎటుపోయిందే మరి? నిన్ను ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వస్తాను? ఎంతసేపు నువ్వు వెయిట్ చేయాలి? కాదు సీను, గా మల్లక్కళ్ళు రోజు రాత్రి మాకు పాలు పోతారు, చిక్క ఉంటుంది తెలుసా. చాయ్ పెట్టుకుని తాగేసరికి లేట్ అయింది. చిక్కడి పాలు నీ చాయ్ గంగలవను. నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వేం చేస్తాను? బాగా అట్లా కాదు సీను, ఇలా శివరాత్రి అయ్యే పొద్దుగాల నుంచి ఉపాసం ఉండి ఉండి అంత చక్కెర వచ్చినట్టు అయింది. అంత ఛాయన తాగేస్తామని వచ్చిన అందుకే లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నీతో నురకద్దా? సరే, ఎంత ఉరుకుతావు చూస్తా కానీ ఇప్పుడు నడు. సీను, అబ్బా నేను అడుగుడు మర్చిపోయినా. నువ్వేం పని చేస్తావు? అబ్బా నువ్వేం పని చేయకపోతే మరి నాకు ఎట్లా బతుకుతా నేను? నీ ఏదో ఒకటి చేసి రాస్తా కానీ ముందు ఈ ఊరు దాటలు నడు. మీ చెల్ల ఎటువైనా తొందర వచ్చేది, ఇవాళ గింత లేట్ అయినా అత్తలేదేంది? నాకేదో భయం అవుతుంది. రాణి, ఆ మదిగాడు వేందిగా వచ్చినాక తెలుస్తుందా? అన్నా, ఇద్దరింటికి పోయినా మీ చెల్లి ఎక్కడ కనబడలేదు. రోజు రాత్రి అయితే మీరే కూడి లోట పట్టుకొని పోతారు. ఇవాళ మీరు ఇంటికాడు ఉన్నారు, నా చెల్లె లేదు. అది ఎటు పోయిందో నాకు తెలియాలి. ఎటు పోయిందో చెప్పుర్రి, లేకపోతే మీ సంగతి చూస్తా నేను ఇవాళ. తమాషాలు చేస్తారా? అమ్మా, మీరు కనుక చెప్పకపోతే మీ ఇళ్ళకి వచ్చి మీ అయ్యవకి చెప్తాం మేము. చెప్పురి. ఏందన్నా నువ్వు మమ్మల్ని అంటాను? మీ చెల్లి ఎటువైందేమో, మా ఇంటికాడ మేము ఉన్నాం. నిజమన్నా, ఈ రోజు మీ చెల్లె నాకు కనబడ కూడా కనబడలే అన్న. ఇల్లు ఇట్లయి తినరు, నువ్వు ఆగయ్యా. ఇల్లు అవ్వయ్య దగ్గరికి పోదాంపా. ఇక మన గీత ఎట్లా దొరకదో చూద్దాం, నడు. అట్లయితే బయట పడతాయి. అది కాదన్నా, ఇక పక్కూరు సీన్ గాని అయితే మీ చెల్లె లవ్ చేస్తుంది, గదైతే నాకు తెలుసు అన్నా. ఓ పోరియే, ఏం చెప్తానవే? అది పోంగా మనకి ఏం చెప్పిపోయిందే? నువ్వు వాళ్ళని దొరకబట్టిస్తావా? ఆహా, గుమ్మడికాయ దొంగలేనంటే భుజాలు తడుకున్నట్టున్నది. మీకు మీరే బయటపడ్డరా? నా చెల్లెజాడు ఎక్కడుందో చెప్పకపోతే పోలీస్ స్టేషన్ పట్టిస్తా. ఏమనుకుంటారు, తమాషాలా? అమ్మలాలా, మీరు ఇట్లా చెప్పకపోతే టౌన్ పోతారా మరి? నువ్వేంది మమ్మల్ని అంటాను? పోలీసు వాళ్ళ దగ్గర తీసుకుపోతానని మీ చెల్లె పోయింది, మంచిగానే ఉన్నది. నువ్వు మా మీద పడుతున్నావేంది? ఇంకా కట్టపండి పోతా అన్నారు. రా చూపిస్తాం, రారీ. ఏందే మళ్ళా అందరు కట్టకట్టుకొని పోతారు, ఎటు పోతారే? ఎట్లేదురా, గా పక్కూరు సీన్ గాడును మా చెల్లె ప్రేమించుకున్నారట. గా కట్టపొట్టు పోతానని తెలిసింది, పట్టుకుందామని పోతాను. ఇది లేచిపోతారా? పారి, మేము కూడా వస్తాం. పారా, నువ్వు చూపదు పారా. నిన్ను మా ఇంట్లో అప్పాలు చేసిర్రు, కొన్ని పట్టుకొస్తా. రేపు సాయలకైతే మంచిగా తింటందుకు. ఇదేంట్రా అయితే? ఈ అప్పాలేంది, నీళ్ళు వెళ్ళేది, మనం పోయేది, నువ్వు మాట్లాడేది.
మళ్ళీ వాళ్ళు కట్టపండి పోతారన్నావు గారా ఇదే షార్ట్ కట్ తోవా ఇక్కడ పడితే తొందరగా దొరుకుతారు దొరకడదాంపా పారా చూస్తారు రోజు వాళ్ళు ముగ్గురు కలిసే పోతారు అని అంటే నువ్వు నమ్మినావా? ఏ ముగ్గురు ఇట్లా ఒక్కరు కలిసినా పోతారు ఏ అంటివి. చూసినావా మీ చెల్లి ఎంత పని చేసిందో ఇప్పుడు. సరే అది దొరకని దాని సంగతి చెప్తా. మీరైతే వాడిని ఇట్లా వాడి అది దొరకని కాళ్ళకు చెప్పురాయ చిన్న చిన్న మటరాయ శ్రీదేవి పుల్తరాయ పలారెళ్ళ పిల్లాయ పసిపిల్లకు తల్లాయ ఇప్పుడు పలారెళ్ళ పిల్లాయ పసిపిల్లకు తల్లాయ. గీత మీ అన్ననే అవు కదా ఎందుకు వచ్చిండు? మందలిచ్చిరావన్నా ఈ అవ్వ అలా వచ్చింది మనల్ని పట్టుకోవడానికి నేను చాక్కుందాం పో. లేవు సప్పుడైతుంది. రేయ్ ఎవర్రా అన్న దొడ్డి కూకున్నది ఎవర్రా ఎవడు లేవే ఈ పక్కూరోళ్ళం ఈ ఊర్లో శంకర్ అన్నాడుగా శంకరన్న బామ్మార్దిని వాళ్ళ ఇంటికి వచ్చిందే. ఎవడాడు ఆ నాపతకాడు కూర్చున్నాడు. మనం పోయి అటు చూద్దాం పారి నడువురి. అవు గాని మీరెవరు ఈ రాత్రి నిద్రపోకుండా తిరుగుతారు కావని భూతాలోలే. మా చెల్లె గొంతు తీరు ఉన్నది. అంటవేంద్ర మీ చెల్లె పారా నిన్ను కూడా మాట్లాడమను. అగరే ఎందుకట్లా ఎత్తురు? నేను సీనుని ప్రేమించిన ఆయనతోనే పోతా, ఆయననే వేసుకుంటా. పొయ్యికి శివరాత్రి నాడు ఈ జాగారం నాడు లేచిపోతావా? అంటే అక్కడ ఏం కావన్నే వేరే దినం దొరకలే ఈ ఒక్కపోతున్నాడు. రేపు తిరుగువారం వెళ్ళి చేస్తాను అనుకున్నావు. బాగా మాట్లాడుతుంది. తండ్రి పురుషంగం చేసినట్టేమో. నీ అబ్బా నీ బాధ అంతా నీ చెల్లెలు వేసిపోయిందని కాదా? శివరాత్రికి అన్ని దండగా అవుతాయనా? అరే మల్లిగా ఎలా సిగ్గున్నదిరా ఒక్క పొద్దు కడినాన్ని ఒడవడం కోసం మమ్మల్ని కుంటల పొంటి చెరువుల పొంటి రాత్రి అంతా దింపినావురా. అరే సిగ్గున్నదిరా తూ నీ అవని బతుకగిదలుగా. మీరు అందరు ఏమనుకున్నా సంబంధం లేదు. చెల్లె ఇప్పుడు పోయి జాగారం ఉండి రేపు పొద్దుగాల ఒక్క పొద్దు ఇడిసి నీకు నచ్చినంతోటి పెళ్లి చేస్తా. ఇప్పుడైతే ఇంటికి పోదాంపా. అన్న మీరైతే ఓరి వెనకాల దీన్ని తీసుకొని వస్తా నేను. అనే శివరాత్రి రోజు నీకు ఎందుకు లేచిపోవాలనిపించింది? అయినా జాగారం అంటే ఏంటిది? ముఖమా జాగారం అంటే ఏంటో తెలియదా నాకు? ఇవాళ అందరు చెప్పనే తిని పంటారు కదా, అందుకే ఇవాళ ఎవ్వరు బయట తిరగరని లేచిపోయినా జాగారం అంటే తెల్లందాక ఎవరు నిద్రపోరే. ఇంటికి అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమాల్